రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి అమలు. రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి అయితే అమలైతే చేయబోతూ ఉన్నారన్నమాట. మనం చూసుకున్నట్లయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైతే క్లియర్‌గా ప్రకటన అయితే ఇచ్చారు. నూతన రెవెన్యూ చట్టం భూభారతి అమలులో భాగంగా ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులైతే నిర్వహిస్తున్నట్లు మంత్రి పొంగులేటి అయితే తెలియజేశారు. భూభారతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై రాష్ట్ర సచివాలయం అధికారులతో మాట్లాడారన్నమాట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రైతుల ప్రమేయం లేకుండానే వారు భూ సమస్యలో చిక్కుకున్నారు. రెవెన్యూ వ్యవస్థలో నాడు చేటు చేసుకున్న తప్పులను సరిచేసి భూ పరిపాలనకు ప్రజల వద్దకే తీసుకెళ్తున్నాం. ఇందులో భాగంగా ఏప్రిల్ 14న రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించారు దాన్ని. సో తర్వాత ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని మండలాల్లో ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం. ప్రజల వద్దకే రెవెన్యూ నినాదంతో సదస్సులు అయితే నిర్వహిస్తాం. అన్ని రెవెన్యూ గ్రామాలకు తహసీల్దార్తో కూడిన బృందం అయితే వెళ్తుంది. ప్రజల నుంచి భూ సమస్యలు దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తుంది. పైలట్ మండలాల్లోని 55,000 దరఖాస్తులు అయితే వచ్చాయంటే ఇక క్షేత్రస్థాయిలో సమస్యల తీవ్రత అర్థం చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు ఇప్పటివరకు 60% భూ సమస్యలు పరిష్కరించాం. అధికంగా సాదా బైనామా అక్కడ దరఖాస్తులు వచ్చాయి. ఈ సమస్యలు కలెక్టర్లు మానవీయ దృక్పథంతో పరిశీలించాలి. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక దృష్టి సారించాలి. ఇటీవల ఎంపిక చేసిన జీపీఓలకు త్వరలో నియామక పత్రాలు అందజేస్తాం. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లతో పాటు సర్వే మ్యాప్లను కూడా జతపరిచే విధానాన్ని కొత్త చట్టంలో భాగంగా తీసుకొచ్చాం. దీనిలో భాగంగా కొలతలు, భూ దస్త్రాలు నిర్వహణ శాఖలు బలోపేతం చేసేందుకు వచ్చే 2 నెలల్లో మొదటి దశలో 6,000 మంది సర్వేయర్లను అయితే నియమిస్తున్నాం అని చెప్పారన్నమాట. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనకి భూభారతి అమల్లోకి అయితే వచ్చింది. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్లో మొత్తం అన్ని మార్పులే ఉంటాయన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్